నమస్తే గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం వృద్ధులకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది వృద్ధులకు టికెట్లపై ఇస్తున్న రాయితీపై మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల డీపీటీఓ ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు ఆదేశాలు జారీ చేశారు ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఎప్పటి నుంచో టికెట్ ధరలో 25% రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే అయితే టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధారణకు గుర్తింపు కార్డు చూపించకపోవడంతో ఆ సంస్థ సిబ్బంది ప్రయాణించే వృద్ధుల మధ్య బస్సుల్లో వాగ్వాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది రాయితీ టికెట్లు జారీ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను సైతం అంగీకరించడం లేదు ఒరిజినల్ కార్డులు లేకపోతే డిజిటల్ కార్డులు కూడా చూపించవచ్చని ప్రభుత్వం తెలిపిన అవగాహన లేమితో ఆర్టీసీ సిబ్బంది టికెట్లు జారీకి నిరాకరిస్తున్నారు దీంతో పలు ప్రాంతాల నుంచి వృద్ధులు దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ మరోసారి రాయితీ టికెట్ల జారీ విషయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను సిబ్బందికి తెలియజేస్తూ సమగ్ర ఆదేశాలను జారీ చేసింది ఈ మేరకు వృద్ధుల వయసు నిర్ధారణ కోసం 6 రకాలైన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించొచ్చంటూ తాజాగా ప్రకటించింది ఆధార్ కార్డు పాన్ కార్డు సీనియర్ సిటిజన్ ఐడి కార్డు పాస్పోర్ట్ ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి వృద్ధులు 25% రాయితీ పొందొచ్చని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది ఒకవేళ ఒరిజినల్ గుర్తింపు కార్డు లేక మొబైల్ ఫోన్లో డిజిటల్ కార్డు చూపిస్తే రాయితీ టికెట్ జారీ చేయాలని సిబ్బంది ఆదేశించింది రాష్ట్రం ప్రాంతంతో సంబంధం లేకుండా వృద్ధులకు అన్ని బస్సుల్లో రాయితీ టికెట్లు ఇవ్వాలంటూ ఏపీఎస్ఆర్టీసీ మరోసారి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు చేసింది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దేవ్ దీపావళిని ఘనంగా నిర్వహించారు 21 లక్షల దీపాలతో గంగానది తీరాలు వెలిగిపోయాయి గంగా హారతి లేజర్ షో గ్రీన్ బాణాసంచాతో అద్భుతమైన వేడుకలు జరిగాయి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ నమో ఘాట్ను ప్రారంభించారు కార్తీక పౌర్ణమి రోజున జరిగే ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కొత్త ఉత్సాహంతో నిర్వహిస్తారు ఈ సంవత్సరం కాశీలోని 84 ఘాట్లపై దాదాపు 21 లక్షల దీపాలు వెలిగించి గంగానది తీరాలను దివ్య కాంతులతో ప్రకాశవంతం చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కాశీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన నమో ఘాట్ను ప్రారంభించారు గంగానది ఒడ్డున దీపాలతో పాటు గంగా హారతి లేజర్ షో గ్రీన్ బాణాసంచాతో అద్భుతమైన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు దేవ్ దీపావళి సందర్భంగా వేలాది మంది దేశీయ విదేశీ పర్యాటకులు వారణాసికి వచ్చారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి కాశీ సంస్కృతిని అనుభవించారు ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు పర్యాటకులు హాజరయ్యారు నమో ఘాట్ ప్రారంభోత్సవాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేతుల మీదుగా జరిగింది కడపలోని పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ ఉరుసు ఉత్సవాలు వారం రోజులు కొనసాగనున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు ఈ సమయంలో ప్రసిద్ధ సూఫీ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు కడపలోని పెద్ద దర్గాలో వార్షిక ఉరుసు ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అయితే కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో ఇవాళ కడపలో అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా అధికారులు పెద్ద దర్గాను ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన స్థలం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశంగా భావిస్తారు ఇక్కడికి చేరుకునే భక్తులు సామాన్య ప్రజలు మాత్రమే కాదు పొలిటికల్ లీడర్లు సినిమా స్టార్లు క్రీడాకారులు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా దర్గాను సందర్శిస్తారు కుల మత భాష ప్రాంతం అనే తారతమ్యం లేకుండా లక్షలాది మంది తరలివస్తూ ఉంటారు కడప పట్టణంలోని నకాష్ వీధిలో వెలిసిన ఈ అమీన్ పీర్ దర్గా సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో అతి సుందరంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది జిల్లా యంత్రాంగం పోలీసు విద్యుత్ శాఖలు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు దర్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు నిరంతరాయంగా విద్యుత్ పారిశుద్ధ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది సీజనల్ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది పంపా నుంచి స్వామివారి సన్నిధానం వరకు పాదయాత్రగా అనుమతిచ్చారు దేవస్థానం బోర్డు ప్రతిరోజు 30,000 మందికి దర్శనం కోసం అనుమతిస్తున్నారు ప్రతిసారి కంటే ఈసారి ముందుగానే శబరిమల వద్ద గర్భాలయంలోకి ప్రవేశం జరిగింది ప్రారంభ సమయం 5 గంటల కంటే 1 గంట ముందుగా భక్తులకు అనుమతిస్తున్నారు ఆన్లైన్ విధానంలో దర్శనానికి బుకింగ్ ఉంటుంది ఈ సీజన్లో దర్శన సమయాన్ని 18 గంటల వరకు పొడిగించారు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉత్సవాలను సజావుగా సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు
సూచనలన్నింటినీ పాటించాలని భక్తులను పోలీసు శాఖ కోరింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి కొల్లాం, ఈ నెల 24 డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం మౌలాలి, నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం కొల్లాం, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. గురునానక్ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం జనంతో కిటకిటలాడుతోంది. ఆలయ పరిసరాలు దీపాల కాంతులతో వెలుగులు చిమ్మాయి. భక్తులు ఆలయ సరోవరం దగ్గర దీపాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఏటా గురునానక్ జయంతి సందర్భంగా స్వర్ణ దేవాలయంలో భారీ ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. పంజాబ్ రాష్ట్రంలోని గురుద్వార్లో గురునానక్ జయంతికి 2 రోజుల ముందు వేడుకలు ప్రారంభమవుతాయి. గురుద్వారాస్లో అఖండ మార్గంగా పిలువబడే గురు గ్రంథ్ సాహిబ్ గురించి 48 గంటల పాటు నిరంతరాయంగా పఠనం జరుగుతుంది. గురునానక్ జయంతికి ఒకరోజు ముందు నాగర్ కీర్తన జరుగుతుంది. దీనిని పంజ్ ప్యారే అని పిలుస్తారు. సిక్కులకు సంబంధించిన త్రిభుజాకార జెండా నిషాన్ సాహిబ్ నాగర్ కీర్తన సమయంలో సిక్కు మతం యొక్క పవిత్ర మత గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ పల్లకీలో ఉంచుతారు. ఆ తర్వాత ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు.